నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. చాలా మంది క్లాసెస్ గురించి అడుగుతున్నారండి. మన సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు బెటర్ వాళ్ళకు కూడా ఒక అవగాహన అయితే ఉంటుంది. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందంటారు? మనకి ఈ 2022 అక్టోబర్ 26 హైదరాబాద్ క్లాస్ అండి, దగ్గరలోనే ఉంది మనకి. అలాగే అక్టోబర్ 30 బెంగళూరు, నవంబర్ 6 తిరుపతిలో ఉంటుంది. మళ్ళీ నవంబర్ 13 మనకు మళ్ళీ విజయవాడలో ఉంటుంది. నవంబర్ 27 మనకి వైజాగ్లో ఉంటుందండి. అలాగే డిసెంబర్ 4 కర్నూలులో ఉంటుంది. డిసెంబర్ 11 రాజమండ్రిలో ఉంటుంది. అలాగే మనకి మళ్ళీ డిసెంబర్ 25 హైదరాబాద్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. లాస్ట్ వీడియోలో అంటే 421 మనీ మంత్ర వీడియోలో ఒక ఎడారిలా అని కాకుండా గులాబీలా చూడాలని చెప్పేసి అన్నారు. గులాబీ వనంగా చూడాలి. అదే గులాబీ వనంగా చూడాలని చెప్పేసి దాంట్లో మీరు విహరించాలి. చూడండి ఎంత గొప్ప ఆలోచన ఉన్నది. ఏదైనా సరే మన ఆలోచన స్థాయిని బట్టే మనిషి వ్యక్తిత్వం అనేది ఉంటుంది. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో 422 మనీ మంత్ర వీడియో, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, నాకు ఆన్సర్ చెప్పాలి టకీ. సరే, మీకు డబ్బు కావాలా వద్దా? కావాలి సార్. ఎంత కావాలి? పర్టికులర్ కానీ రాసుకుంటే ఒక బయట ఆడియన్స్కి చెప్పకూడదు కాబట్టి చెప్తున్నాను. కావాలి. ఇప్పుడు నేను క్లాస్లో అడుగుతాను డబ్బు కావాలి, డబ్బు చాలా మంది కావాలి కదా, అందరు చేతులు ఎత్తుతారు. ఆ తర్వాత ఎంత కావాలన్నప్పుడు ఒకళ్ళు 10 కోట్లు అంటారు, 100 కోట్లు అంటారు, ఎంతో చెప్పేస్తారు. సడన్గా నేను అడుగుతాను 100 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయి అనగానే షాక్ అయిపోతారు వాళ్ళు, ఎందుకంటే తెలియదు. అవును, 100 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయి తెలియదు. సరే, ఇప్పుడు మీకు డబ్బు కావాలన్నారు. ఇప్పుడు డబ్బు కావాలా, మీకు డబ్బుకు సంబంధించిన జ్ఞానం కావాలా? జ్ఞానం కావాలి సార్. డబ్బు వద్దా? డబ్బు కావాలి, దాన్ని బట్టి ఇది సృష్టించుకుంటాను. వెరీ గుడ్. అంటే మీకు డబ్బుకు సంబంధించిన జ్ఞానం ఇచ్చేస్తే సరిపోతుంది, మీరు డబ్బు సృష్టించుకుంటారు, ఇంకేదైనా సృష్టించుకుంటారు, అది ఆటోమేటిక్గా సృష్టిస్తుందని నా నమ్మకం. సరే, ఇప్పుడు మీకు డబ్బు కావాలా, డబ్బుకు సంబంధించిన జ్ఞానం కావాలా, మీరు ధనవంతుడు కావాలనుకుంటున్నారా? చివరిది ధనవంతుడు కావాలి సార్. ఎందుకు? ఇప్పుడు మీరు డబ్బుకు సంబంధించిన జ్ఞానం ఉందంటే మీరు ధనవంతుడు అయిపోతారు కదా. జ్ఞానం ఉంటే ధనవంతుడు అవుతాను సార్. మరి ఇప్పుడు ధనవంతుడు కావాలా, జ్ఞానం కావాలా? అల్టిమేట్ ధనవంతుడు సార్. అంటే ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే అండి, మనకి అప్పుడు మనం ఈ వీడియోలు మనం స్టార్ట్ చేసేంత వరకు ఎవరికి కూడా డబ్బు మీద కానీ లేకపోతే ఒక ఐశ్వర్యం కానీ ఒక సంపద అంటే ఏంది కూడా తెలియదు. అంటే సంపద అంటే ఏంది తెలియదు, ఐశ్వర్యం అంటే ఏంది తెలియదు, డబ్బు అంటే ఏంది తెలియదు. డబ్బు ఏ రూపంలో ఉంటుంది, ఐశ్వర్యం ఏ రూపంలో ఉంటుంది, సంపద ఏ రూపంలో ఉంటుంది. మనం దాన్ని నిర్వచించినప్పుడు ఏమైందంటే అప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. అప్పటిదాకా కూడా తెలియదు వాళ్ళకి. ఇప్పుడు మనకు ఏదైతే కావాలని నువ్వు క్లారిటీ ఇచ్చేంత వరకు విశ్వం అలా చూస్తూ కూర్చుంటుంది. అది విచిత్రం ఏంటంటే అది దానికి మంచి చెడు తెలీదు, ఏమీ తెలియదు. నువ్వు అడిగేంత వరకు అది పర్ఫెక్ట్గా ఉంటే మాత్రమే ఇస్తుంది. అప్పటి వరకు అలా చూస్తూ కూర్చుంటుంది, ఏం చేయదు విశ్వం. నీ వెనకాలే ఉంటుంది, నేను చూస్తూ ఉంటాను. అవును. ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే చాలామందికి డబ్బు కావాలని కోరుకుంటారు. ఓకే, ఎంత కావాలనే క్లారిటీ లేదు. మళ్ళీ ఎందుకు కావాలి డబ్బు? వాళ్ళ కోరికలేంది? సింపుల్గా అందరిలాగా నేను ఒక కారు కొనుక్కోవాలి, ఓకే, అందరిలాగా నేను ఒక ఇల్లు కట్టుకోవాలి. ఫస్ట్ ఆలోచన ఏముంటుందంటే నా క్లాస్కి వస్తే నాకున్న అప్పులు కట్టేయచ్చు. వాళ్ళు వచ్చేది అందుకే. మ్యాక్సిమం చాలామంది నాకున్న అప్పులు కట్టేయచ్చు. క్లాస్కి వెళ్తే ఏదో డబ్బు గురించి చెప్తాడు, విన్న తర్వాత ముందుగానే అప్పులు తీసేయాలి. అది మంచి ఆలోచన. ఇక్కడ ఏమవుతుందంటే క్లాస్కి వచ్చిన తర్వాత నేను ఎన్నోసార్లు చెప్పాను, వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అవుతారని చెప్పలేదు. సబ్జెక్ట్ని పట్టుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారన్నారు. ఆ సబ్జెక్టు పట్టుకున్న వాళ్ళ దగ్గర పొరపాటు ఏం జరుగుతుందంటే వచ్చారు, ఒక సబ్జెక్ట్ని పట్టుకున్నారు, డబ్బులు వచ్చాయి, అప్పులు కట్టేశారు, ఒక కారు ఏదో కొనుక్కున్నారు, ఒక ఇల్లు ప్లాన్ చేశారు. అప్పటికి వాళ్ళు నేను ఎంతో సాధించిన ఫీలింగ్లో ఉన్నారు. అది కాదు కదా మన లక్ష్యం. మన లక్ష్యం ఏంటి? నువ్వు ధనవంతుడు కావాలి. నేను అందుకే చెప్పాను, డబ్బు కావాలా, డబ్బు సంబంధించిన జ్ఞానం కావాలా, నువ్వు ధనవంతుడు కావాలి. నువ్వు ఏది కావాలనుకుంటే నువ్వు క్లారిటీ ఇచ్చినప్పుడు మాత్రమే విశ్వం ఏం చేస్తుందంటే నీకు దానికి సంబంధించిన అవకాశాలు ఇస్తుంది. ఓకే, ఇక్కడ నువ్వు ధనవంతుడు కావాలని అనుకున్నావు అనుకోండి. ఇప్పుడు ఒక పిల్లాడు ఉన్నాడు, మనం చిన్నప్పటి నుంచి వాడికి ప్రిపేర్ చేస్తాం. ఏమని? మావాడు డాక్టర్ అవుతాడు, చిన్నప్పటి నుంచి డాక్టర్ బట్టలు వేయడం కానీ, లేదా ఒక సబ్ ఇన్స్పెక్టర్ అవుతాడు మావాడు, పోలీస్ సంబంధించిన బట్టలు వేయడం కానీ, వాడు లాయర్ సంబంధించిన బట్టలు వేయడం కానీ, దానికి సంబంధించిన యాటిట్యూడ్ అంతా వాడికి చూపించడం కానీ, ఇవన్నీ జరుగుతుంటాయి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఏం స్టడీ చేస్తాడంటే ఒక లాయర్ అనుకున్నప్పుడు దాని వైపే వానికి ప్రయాణం అనేది మనం చేయించడం జరుగుతుంది. ఆ పిల్లాడు కూడా అదే సెలెక్ట్ చేసుకోవడం, ఒక ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఒక ఐటీ ప్రొఫెషన్ కావచ్చు, దానికి సంబంధించిన మాత్రమే వాడు ఆలోచన. అంటే ముందు వాడు డిసైడ్ అయితే కానీ దాంట్లోకి పోలేడు కదా. అవును. కాబట్టి అలాగే నువ్వు ధనవంతుడు కావాలన్నప్పుడు కదా నీ దగ్గర డబ్బు వస్తుంది. డబ్బు రావాలంటే డబ్బు మాత్రం వస్తుంది, కానీ ధనవంతుడు సంబంధించినటువంటి ఆ ఫెసిలిటీస్ నువ్వు అనుభవించలేవు కదా.
కేవలం డబ్బు వస్తే ఏం చేస్తావు, లెక్కెట్టుకుంటూ కూర్చుంటావు అంతే. కానీ దానికోసం కాదు కదా నీ డబ్బు. నువ్వు దాన్ని ఎలా అనుభవించాలి, దేన్ని ఏమంటారు, దేనికి ఎంత ఖర్చు అవుతుంది, ప్రతి నీకు తెలియాలి. అది ఎప్పుడు తెలుస్తుంది, నువ్వు ధనవంతుడు అయినప్పుడు తెలుస్తుంది. అర్థమైందా? ఒక మామూలు వ్యక్తి ఇల్లు కట్టాడండి, ఓకే పర్లేదు బాగుంది, టైల్స్ అవన్నీ బాగానే వేయించాడు, బాగానే వేస్తాడు. ఒక ధనవంతుడు ఒక ఇల్లు కట్టాడు, ఆ టైల్ ఎక్కడిది, ఆ మార్బల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మార్బల్ ఎన్ని రకాలు ఉంటాయి, దాంట్లో ఫెసిలిటీస్ ఏంది, దాని ఒక క్వాలిటీ ఏంది, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాడు. హైజెనిక్ ఏదైతే ఉంటుందో ఆ క్వాలిటీ మాత్రమే ఇస్తాడు. అది ఎప్పుడు వస్తుంది నీకు ఆలోచన, నువ్వు ధనవంతుడిగా మారాలనుకున్నప్పుడు దాని దగ్గర ఆలోచనలు నీకు వస్తాయి. అవును. అప్పుడేమవుతుంది విషయం, నిన్ను ధనవంతుగా తయారు చేయడానికి ఎన్నో అవకాశాలు నీకు ఇస్తుంది. ధనవంతుడు కావాలని ఒక ఆలోచన ఉంటే చాలు, ఇక నీకు డబ్బు అవసరం లేదు, దానికి సంబంధించిన జ్ఞానం అవసరం లేదు. ఒక ధనవంతుడిగా మారడం స్టార్ట్ అయిందా, ఆటోమేటిక్గా నీకు ఎన్నో అవకాశాలతో పాటు ఎంతోమంది నీ దగ్గరికే వస్తారు. వచ్చేసి వాళ్ళే నీకు అన్నీ నేర్పుతారు. నువ్వు కొత్త నేర్చుకునేదే ఉండదు. ప్రతిదీ కూడా ఏది ఎలా ఉంటుంది, ఏంటి నీ బిహేవియర్ ఎలా ఉండాలి, ఏంటి అవన్నీ ఆటోమేటిక్గా జనాలు, నీకు సంబంధించినటువంటి నీ పరివారం వాళ్ళందరూ ఆటోమేటిక్గా తయారైపోతారు. కాబట్టి ఫస్ట్ మీకు క్లారిటీ ఏంటంటే, మీకు డబ్బు కావాలా, డబ్బు సంబంధించిన జ్ఞానం కావాలా, నువ్వు ధనవంతుడు కావాలనుకుంటున్నావు. ఈ మూడిట్లో ఏదో ఒకటి ముందు డిసైడ్ కండి. ఆ క్లారిటీ లేనంత మట్టుకి మీరు అలాగే మిగిలిపోతారు. మళ్ళీ కన్ఫ్యూజ్ తెలియదు, మనకు తెలియక ఏం చేస్తామంటే ఏదో ఒకటి అనేసుకుంటాము. మళ్ళీ ఇది ఎందుకు, నేను ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయినాం అనే సంగతి తెలియదు మనకి. అవును. కాబట్టి ఒక ధనవంతుడు కావాలనుకుంటే సరిపోతుంది, అన్నీ నీ దగ్గరికి వస్తాయి, అన్నీ తెలిసిపోతాయి ఆటోమేటిక్గా. మీరు దేనికోసం మీరు ఎదగాల్సిన అవసరం లేదు, అన్నీ మీకే తెలిసిపోతుంటాయి, ఒకటి 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 తెలిసిపోతాయి. కాబట్టి ఎంత వీలైతే అంత మీరు ధనవంతులు కావాలనే ప్రయత్నం చేయండి. చాలామందికి మీరు చెప్పినట్లు నాకు 10 కోట్లు కావాలి, 50 కోట్లు కావాలి, అయితే సరిపోతుంది అని అనుకుంటుంటాం. కానీ ఈ ప్రాసెస్లో ఆ కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయనేది తెలియదు కొంతమందికి. దాంతో ఏం చేస్తామనే దాని మీద అవగాహన ఉండదు. ఇందాక మీరు నాలెడ్జ్ అన్నారు, నాలెడ్జ్ ఏదైనా సరే క్రియేట్ చేస్తుంది. ఎస్, మనకి ఏం కావాలనుకునే దాన్ని కూడా క్రియేట్ చేయగలుగుతుంది. పైగా మనం కూడా క్రియేట్ చేసుకోగలుగుతాం ఏదన్నా సరే. అల్టిమేట్గా ధనవంతులు అవ్వాలి అని అంటే ఆ నాలెడ్జ్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తేనే కంపల్సరీ సక్సెస్ అవుతారు. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ కావాలనుకున్నాడు, ఒక్కొక్క క్లాసు వెళ్తూ పోతున్నాడు. ఆ డాక్టర్ కావడానికి చిన్నప్పటి నుంచి కూడా అదే ప్రయత్నంలో ఉన్నాడు. ఒక ఇంటర్ ఉంది, ఒక డిగ్రీ ఉంది, దానికి సంబంధించి చదువుతాడు. మరి అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న టీచర్ డాక్టర్ ఎందుకు కాలేడు, అక్కడే ఎందుకున్నాడు, లెక్చరర్ అక్కడే ఎందుకున్నాడు. ఇప్పుడు ఇతనికి ఆ నాలెడ్జ్ ఇచ్చినప్పుడు అతనే కావచ్చు కదా, అతను లెక్చరరే కావాలనుకున్నాడు, ఇతను డాక్టర్ కావాలనుకున్నాడు. కాబట్టి ఇంకా 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 ముందుకెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి నువ్వు ఏది అనుకుంటావో అది మాత్రమే విషయం చేస్తుంది. కాబట్టి నువ్వు ఏది కావాలనుకున్నావు అనేది ముందు నువ్వు డిజైన్ ఇస్తే మాత్రం దానికి సంబంధించినటువంటి అవకాశాలను నీకు ఇవ్వడం జరుగుతుంది. నువ్వు ఏది కావాలనుకున్నావు అది తయారైపోతావు. కాబట్టి సింపుల్గా మన సబ్జెక్ట్లో మాత్రం ధనవంతుడు కావాలనుకుంటే సరిపోతుంది, ధనవంతుడు అయిపోతారు ఆటోమేటిక్గా. దానికి సంబంధించి ఆలోచనలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. నువ్వు అనుకుంటే వస్తాయి, లేకపోతే డాక్టర్ కావాలనుకుంటే దాని యాటిట్యూడ్ ఏంది, ఒక ఎస్ఏ కావాలనుకుంటే దాని యాటిట్యూడ్ ఏంది, దానికి సంబంధించి స్టడీ చేస్తూ దాన్నే పదే 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 ఆలోచించడం వల్ల అలా మారిపోతాడు మనిషి. అలాగే ధనవంతుడు కావాలన్నప్పుడు ధనవంతుడికి సంబంధించినటువంటి యాటిట్యూడ్స్ కానీ లేకపోతే అవన్నీ మనం నిరంతరం ఆలోచించినప్పుడు ప్రపంచంలో ధనవంతులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ లగ్జరీస్ ఏంది, ఇవన్నీ నిరంతరం ఆలోచిస్తున్నప్పుడు ఏమవుతుంది, నీ ఆలోచనలకు గ్రాస్పింగ్ చేసి మిమ్మల్ని అలా మార్చే అవకాశం ఉంటుంది. అది నేను చెప్పేది. కాబట్టి ఇక్కడ మనకు డబ్బుతోని పని లేదు, డబ్బుకు సంబంధించిన జ్ఞానంతో పని లేదు. ఇప్పటిదాకా మనం ఏమనుకున్నామంటే మన వీడియోని బట్టి డబ్బుకు సంబంధించిన జ్ఞానం ఉంటే సరిపోతుందని అనుకున్నాం. అవన్నీ ఏమవసరం లేదు, ధనవంతుడు కావాలనుకుంటే చాలు. ఆ జ్ఞానం కాదు కదా, అంతకు ఎక్కువ మీ దగ్గరకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వెరీ గుడ్ సబ్జెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.